తెలంగాణలో రోజు రోజుకు నిప్పులు కొలిమిలా మారుతోంది. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడికి తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుసగా రెండో రోజు కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసి 45.6 డిగ్రీలకు చేరుకున్నాయి. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, ములుగు జిల్లా మల్లూరు 45.2 డిగ్రీల సెల్సియస్, జగిత్యాల జిల్లా వెల్గటూరు, ములుగు జిల్లా ధర్మవరంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. హైదరాబాద్ మూసాపేటలోని బాలాజీనగర్లో అత్యధికంగా 43 డిగ్రీలు రికార్డు కాగా నగరంలోని మిగతా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు రేపు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఇప్పుడైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42-43 దిశగా ఉన్నాయని తెలుస్తోంది. అసలు వివరాలు ఏంటి? వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు సమాచారం. వివరాలు. అవును సంతోషి, తెలంగాణలో మాత్రం రోజు రోజుకైతే నిప్పుల కొలిమిలా మారిపోతుంది. ఎండల తీవ్రతకి అసలు ప్రజలు కూడా బయటికి రావాలంటే భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రత రోజుకి 45 డిగ్రీలు దాటేసి కూడా 46 డిగ్రీల దిశగా అయితే పరుగులు తీస్తుంది. మరి ఉష్ణోగ్రత నిపుణులు కూడా సూచిస్తున్నారు, ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేకపోతే బయటికి రావద్దు. అత్యవసరం అయినప్పుడు కూడా బయటికి వచ్చినప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని కూడా నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటికి రావడానికి వీలు లేదు అని కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు సంతోషి. అంతేకాకుండా నల్గొండ జిల్లా, మాడుగుపల్లి, ములుగు జిల్లా, జగిత్యాల, మల్లూరు, వెల్గటూరు, ములుగు జిల్లా, ఈ ధర్మవరం, ఇవన్నీ కూడా ఆరెంజ్ జోన్ ను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది 2 రోజుల నుంచి కూడా. అందుకు అక్కడ ఆరెంజ్ జోన్ కూడా అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. నల్గొండలో అయితే నిన్న నుంచి కూడా యాదాద్రి డిస్టిక్, నల్గొండ డిస్టిక్ ఇక్కడ ప్రాంతాల్లో అయితే నిన్న నుంచి రెడ్ అలర్ట్ ను కూడా, రెడ్ జోన్ ని వాళ్ళు అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రెడ్ జోన్ ప్రకటించడంతో కూడా ప్రజలు అయితే బయటికి రావడం లేదు. చాలా వరకు కూడా ప్రజలు చూసుకున్నట్లయితే మేము ఇక్కడ నుండి 1 కిలోమీటర్ మేరకు కూడా మంచినీళ్లు తాగాల్సిన పరిస్థితి, గొంతులు తడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ప్రజలు కూడా చెప్తున్నారు బయట మాత్రము. మరి ఇప్పుడు ఈ రోజు ఆదివారం రోజు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఉష్ణోగ్రత నిపుణులు అయితే తెలిపారు సంతోషి. నిర్మల, అసలు అంటే అప్పుడప్పుడు ఒక మోస్తరు వర్షాలు కురిసినా కూడా ఆ 2-3 రోజులు కాస్తంత ఉపశమనం కలిగినా ఆ తర్వాత రెట్టింపు ఎండని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. దీనిపైన వాతావరణ శాఖ ఏం చెప్తున్నారు? అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా డాక్టర్లు పలు సూచనలు చేస్తూ ఉంటారు. అసలు ముందు కూడా ఉష్ణోగ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయా? వివరాలు ఏంటి? అవును సంతోషి, ఇదైతే వాస్తవంగా మోస్తారు వర్షాలు కురిసిన ప్రదేశాల్లో మాత్రము మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మాత్రము మళ్ళీ వడగాలుల వేడికి, ఆ ప్రభావానికి కూడా చాలా వరకు ఉష్ణోగ్రత ఎక్కువ అధిక స్థాయిలో కూడా నమోదవుతుంది. ఆ వర్షాల తాకిడికి కూడా ఆ భూమి తడిసి తడవకపోవడానికి కూడా మళ్ళీ ప్రజల మీద ఎఫెక్ట్ కూడా, ఉష్ణోగ్రత ప్రభావం కూడా చాలా వరకు పడి ఈ వడదెబ్బలకు గురవుతున్నారు ప్రజలు కూడా. అదే విధంగా అలాంటి సమయంలో ఉష్ణోగ్రత నిపుణులు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారంటే తగిన జాగ్రత్తలు, మంచినీళ్ళు కావచ్చు, అలాగే ఫ్రూట్స్, గ్లూకోజ్ వాటర్ లాంటివి కూడా తీసుకోవాలి, ఎనర్జిక్ డ్రింక్స్ తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి కూడా వాళ్ళు శీతల ప్రదేశాలలో ఉండడానికి కూడా చాలా వరకు వాళ్ళు కేటాయించాలి అని కూడా చెప్తున్నారు. అంతే విధంగా ఈ ఉష్ణోగ్రత ప్రభావం అనేది కూడా ఇప్పుడు వర్షం పడిన తర్వాత
తేలికపాటి చల్లదనాన్ని కూడా భూతలం తీసుకున్నప్పుడు కూడా ఉష్ణోగ్రత, భూమిలో ఉన్న ఉష్ణోగ్రత అధికంగా కూడా ప్రభావితం కావడంతో ప్రజలకు ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని కూడా ఎక్కువ నీళ్ళని, రోజుకు 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళని సేవిస్తూ ఉంటే కొంచెం వరకు ఉపశమనం పొందొచ్చు అని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్ల మేరకు కూడా ఎప్పుడు కూడా ప్రజలు వాటర్ బాటిల్ ని ఎంట పెట్టుకొని కూడా క్యారీ చేయాల్సింది కూడా సూచిస్తున్నారు. సంతోష్. ఓకే నిర్మలా, థ్యాంక్ యూ.